ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఎప్పటి నుంచో 12 గంటల పని విధానాన్ని డిమాండ్ చేస్తున్నాడు. చైనాలో 12 గంటల పని విధానం ఉంది అని చెప్పి చెప్తున్నాడు. ఇదిగో అసలు చూడండి, చైనాలో ది స్టాండర్డ్ వర్క్ అవర్స్ ఇన్ చైనా ఆర్ 8 అవర్స్ పర్ డే అండ్ 40 అవర్స్ పర్ వీక్ విత్ ఏ 5-day వర్క్ వీక్. డైలీ 8 అవర్స్, వీక్లీ 40 అవర్స్, వర్క్ డేస్ 5 days ఏ వీక్ విత్ 2 రెస్ట్ డేస్. అయినా కూడా ఎందుకు బరి తెగించి మీరు అబద్ధాలు ఆడుతున్నారు? భారతదేశంతో చైనాకి పోలుస్తున్నారు. చైనాలో మొత్తం ప్రభుత్వ విద్య ఉంది, మొత్తం ప్రభుత్వ వైద్యమే ఉంది, మొత్తం ప్రభుత్వం అనేదే బాధ్యత. గృహ వసతి కూడా ప్రభుత్వ బాధ్యతే. మన దేశంలో ఇంటి అద్దెలు కట్టలేక, విద్యని కొనలేక, వైద్యాన్ని కొనలేక అందరూ కూడా అప్పుల పాలవుతున్నారు. ఈఎంఐలు కట్టలేక, వడ్డీలు కట్టలేక, లోన్లు కట్టలేక రుణగ్రస్తం అవుతా ఉన్నారు. మనకి వాళ్ళకి ఎలా పోలికేస్తావు? మన దేశంలో కూడా విద్యా వైద్యం ఇక్కడున్న వర్కర్లందరికీ, ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇవ్వాలి. ప్రైవేటు అనేది ఉండకూడదు, దందా ఉండకూడదు. డబ్బులున్నోళ్ళు పోతే పోతారు, కానీ అందరికీ గృహ వసతి ప్రభుత్వమే కల్పించాలి, విద్యా వైద్యం ప్రభుత్వమే ఇవ్వాలి అని డిమాండ్ చేయొచ్చు కదా. ఆ డిమాండ్ చేయకుండా 70 గంటల పని విధానం ఎందుకు డిమాండ్